ఆకులు ఎట్లా తగులుతావా ఊరికే రాజశేఖర్ ఒక్కొక్క పత్రం చెప్పినప్పుడు? నాది ముట్టుకోలే. రెండు రెండు చెప్పుకో. ఉప్పు పడుతుంది మీ డ్రెస్సులకు. ఇక్కడ పెట్టుకుంటా తాను, ఇక్కడ పెట్టుకుంటా తాను. టూకీగా చేయాలన్నా మత్సంగా చేయాలన్నా? తొందరగా చేయమ్మా. నాభి నుంచి మన కడుపులో ఉండే గాలిని బయటికి పంపించి పూజకు ప్రిపేర్ కానికి స్పష్టంగా. గోరీ పదేవరూపస్వం కర్మ సాక్షి అవిఘ్నకృతి యావత్ పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ. దీపారాధన ముహూర్తో సమూర్తోస్తు. దీపారాధన చేసే ముహూర్తం వచ్చింది, చేయండి దీపారాధన. ఈ వాళ్ళకి అప్పుడే నా కథ స్టార్టే కాలే. కథ చెప్తావా? ఆయన ముట్టలేదు, ఆయన వంశాలు అన్నీ ఆయన అమ్మ పోతుంది. కొత్త వస్త్రం నువ్వు కింద పెడతా, నువ్వు కదిలించే నాకు తెలియదు. నీళ్ళల్లో పువ్వు వేసుకో కొంచెం. నేను ఈ శ్లోకం చెప్పేటప్పుడు కుడి పట్టున వేలుతో ఉంగరం వేలుతో పట్టుకొని నీళ్ళు నేను చెప్పినప్పుడు. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. దేవుని మీద, పదార్థాల మీద, ఆ మన మీద, పూజా పదార్థాలు, నైవేద్యాలు అన్ని. గంట దేపరి గంట దేపో ఆయన గంటలు. సుస్వరే రమ్యే ఘంటాధ్వని విదూషితే నాదయంతం పరానందం ఘంటాదేవీం ప్రపూజయేత్తు. కరెక్ట్ 11 చేసిన ఐటమ్స్. ఇప్పుడు దేవుని రమ్మని 2 అక్షంతలు తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం గంట చేయాలి. దేవుణ్ణి రమ్మంటూ దుష్ట శక్తులు వెళ్ళిపోమ్మంట అని చెప్పినప్పుడు గణపతి మీద వేయండి. దేవుణ్ణి రమ్మంటూ ఆగమార్తాంతు దేవానాం గంట కొట్టు. ఆగమార్తానాంతు దేవానాం గమనార్తాంతు రాక్షసాం కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వానం. మీరు అడగండి, పక్కన ఇయ్యరు. భూమికి ముందర భూమి మీద 2 అక్షంతలు వేసి ముక్కోండి ముందు. పృథ్వీ త్వయా ధృతా లోకాదేవి త్వం విష్ణునా ధృతా త్వంచ ధారయామాం దేవి పవిత్రం కురుచాననం. భూదేవికి ముక్కోండి. ఒక్కరు యజమానన్న బాగా చేయండి, అయిపోయి డిస్టర్బ్ చేయకుండా. ఊరికి ఎవరు చేయకుండా అందరూ పవిత్రం అయిపోతుంది. అపవిత్రం 2 అక్షంతలు తీసుకోవాలి. అయిపోయిందంటాడు మీ చేతులు పట్టుకోండి, నువ్వు మీ మీద పట్టుకో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి సానో మంద్రేశమూఢ్యం దుమనాదేనువాగస్మ సుపవష్టుతైతు యస్వ్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో సస్మనాత్తు సాం సర్వతో జయమంగళం. వాళ్ళమ్మ సర్వమంగళ అంటే పార్వతీదేవి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే
తేంగ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యా చింతయంతో మాం యోజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వస్మతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వజ్రామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మంగళం యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం లాభం, జయస్తేషాం జయం, కుతస్తేషాం పరాభవాలు ఏం జరగకుండా పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తీసుకోండి నక్షత్రం అమ్మవారికి. ఎలుకబండి రాలేదు బావా? అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి గౌరీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు గణాధిపతిని చెప్తాను. ఈయన